ఏపీలో వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదని నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులు, ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని స్పష్టం చేసింది. అటు తమకు ఇదే తరహా అవకాశం ఇవ్వాలని, ఒకే శాఖలోని ఉద్యోగులకు 2 రకాల నిబంధనలు సరికాదని గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఓ ప్రకటనలో తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పడంతో, బదిలీలు ఉన్నాయని ఆ సమాచారం రావడంతో ఒకసారిగా గ్రామ వార్డు సచివాలయాల సంబంధించిన ఉద్యోగస్తులు మొత్తం కూడా కొంతమేరకు ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. గత 3 నెలలు 4 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బదిలీల పోరం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ గాని, పంచాయతీభివృద్ధి శాఖ గాని, అలాగే హెల్త్ అండ్ మెడికల్ గాని, వ్యవసాయ శాఖ గాని, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించి కూడా బదిలీల ప్రక్రియ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చింది. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అదే ప్లేస్ లో పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. వారికి ఒక్కసారి కూడా బదిలీల వ్యవహారం తీసుకొని రాని పరిస్థితి కూడా నెలకొని ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలో నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఉంచాలా, తీసేయాలనే దాని మీద చాలా మేరకు ఉత్కంఠంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాలంటరీ వ్యవస్థను ఒక్కదాన్ని తీసుకోనప్పటికీ ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయాలని కంటిన్యూ చేస్తా తీసుకొస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులకు ప్రభుత్వం కొంత మేరకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదు అని గతంలో నిబంధన విధించిందో విధించిన నేపథ్యంలో సొంత మండలాలకి, సొంత గ్రామాలకి వెళ్లకుండా వారు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి లోకల్ గా ఉండే ఉద్యోగస్తులు ఎక్కువగా మంది ఉన్నారు. లోకల్ గా ఉండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. లోకల్ గానే ఉండి ఉద్యోగానికి వెళ్తూ ఇంటి దగ్గర ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నూతనంగా తీసుకొచ్చిన జీవో బదిలీల ప్రక్రియలలో భాగంగా ఈ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులకు ప్రభుత్వం సొంత మండలాల నుంచి మినహాయించడంతో ఒకసారిగా వారికి పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ సంఘాలు కానీ, ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సంఘాలు కానీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదనే నిబంధనను ప్రభుత్వం మినహాయింపించింది. ఉద్యోగులు సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులు, అలాగే ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీలకు వెళ్లేందుకు కూడా అర్హులని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ ఉద్యోగులు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. సంతోషం వ్యక్తం పరుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఉత్కంఠంగా నెలకొని ఉన్న ఈ యొక్క సచివాలయాలకు సంబంధించిన బదిలీల ప్రక్రియ కొంతమేరకు వారందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తీసుకురావడం పట్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి బదిలీలకు వెళ్లేందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు అర్హులని చెప్పడంతో సచివాలయాలకు సంబంధించి ఒక ఊరు నుంచి మరొక ఊరు, ఒక గ్రామం నుంచి పట్టణానికి బదిలీల ప్రక్రియ కొనసాగేందుకు కూడా సులువు అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్న పరిస్థితి. అటు తమకు ఇదే తరహాలో కూడా అవకాశం ఇవ్వాలని ఒకే శాఖలోని ఉద్యోగులకు 2 రకాల నిబంధనలు సరికాదని సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీల ప్రక్రియలో భాగంగా ఇదొక చివరి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క శాఖకు సంబంధించి కూడా బదిలీల ప్రక్రియ జరుగుతా ఉంది. దానిలో భాగంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు సంబంధించి బదిలీల ప్రక్రియ పూర్తి అయిపోయిన నేపథ్యంలో
చివరగా ఆ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్రియ కూడా పూర్తి అవుతున్న తరుణంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఈ తరహా అవకాశం కల్పించడం మాత్రం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.